అందరికీ నమస్కారం. ఈరోజు మనం పరిష్కారం అనే పాఠంలోంచి ఒక మంచి కథ తెలుసుకోబోతున్నాం. ఇది మనందరికీ నిజంగా చాలా స్ఫూర్తినిచ్చే కథ. అయితే అసలు కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. మనందరికీ ఇష్టమైన మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారు తెలుసు కదా? మరి ఆయన చిన్నప్పుడు ఎలా ఉండేవారు, ఎక్కడ పెరిగారో తెలుసా? ఆ విషయాలన్నీ మనకు ఈ కథలో తెలియబోతున్నాయి. ఈ అద్భుతమైన కథను మనకు చెప్పింది మరెవరో కాదండి, సాక్షాత్తు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారే. సో ముందుగా ఆయన గురించి కొన్ని విషయాలు చూద్దాం. ఆయన పూర్తి పేరు ఔల్ ఫకీర్ జైనులాబీన్ అబ్దుల్ కలాం. 1931 అక్టోబర్ 15న రామేశ్వరంలో పుట్టారన్నమాట. ఒక చాలా సాధారణ కుటుంబంలో పుట్టారు. కాని తన పట్టుదలతో కష్టపడి చదివి ఒక గొప్ప సైంటిస్ట్ అయ్యారు. తరువాత మన దేశానికి 11వ రాష్ట్రపతి కూడా అయ్యారు. ఆయన రాసిన వింగ్స్ ఆఫ్ ఫైర్, తెలుగులో నా జీవన గమనం అనే పుస్తకం ఇప్పటికీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఓకే, ఇప్పుడు కథ జరిగిన ప్లేస్కి వెళ్దాం. అదే కలాం గారు చిన్నప్పుడు పెరిగిన రామేశ్వరం. రామేశ్వరం తమిళనాడులో ఉండే ఒక చిన్న ఐలాండ్ టౌన్. కలాం గారు చిన్నప్పుడైతే అది చాలా ప్రశాంతంగా, చూడ్డానికి ఎంతో అందంగా ఉండేదట. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. చుట్టూ సముద్రం, పచ్చగా ఉండే కొబ్బరి చెట్లు, ఇంకా ఆకాశాన్ని అంటున్నట్టుగా ఉండే పెద్ద రామేశ్వర దేవాలయం గోపురం. అది చాలా ఫేమస్ టెంపుల్ కదా, అందుకే ఎప్పుడూ భక్తులతో సందడిగా ఉంటుంది. అయితే రామేశ్వరం గురించి చెప్పుకోవాల్సిందే ఆ అందం గురించో, గుడి గురించో మాత్రమే కాదు. అక్కడి ప్రజల మధ్య ఉండే ఒక బంధం గురించి. అదే చాలా స్పెషల్. ఆ ఊరిలో ఎక్కువగా హిందువులు ఉండేవారు. అలాగే కలాంగారి కుటుంబంలాగా ముస్లింలు, కొద్దిగా క్రిస్టియన్లు కూడా ఉండేవాళ్లు. ఇక్కడే ఉంది అసలు విషయం. వాళ్ళ మతాలు వేరైనా అందరూ చాలా కలిసిమెలిసి ఉండేవాళ్లు. అన్నదమ్ముల్లాగనమాట. వాళ్ల మధ్య గొడవలు, తేడాలు అనేవే లేవు. ఒకరి పండగను మరొకరు చేసుకునేంత అన్యోన్యంగా ఉండేవాళ్లు. అలా అంతా ప్రశాంతంగా ఉన్న టైంలో ఒక సంఘటన జరిగింది. అదే ఈ కథకు మెయిన్ పాయింట్. అదేంటంటే చెరువులో పడిపోయిన విగ్రహం. అదొక పండగ రోజు రామనాథస్వామి గుడిలో స్పెషల్ పూజలు చేసి దేవుడి విగ్రహాన్ని గుడిపక్కనే ఉన్న ఒక చెరువు చుట్టూ ఊరేగిస్తున్నారు. అంతా భక్తితో నిండిపోయింది. అలా ఊరేగింపు జరుగుతుండగా సడన్గా ఎవ్వరూ ఊహించనిదే జరిగింది. పట్టుతప్పి స్వామివారి విగ్రహం ధబేల్మని చెరువులో పడిపోయింది. అంతే, అంతా సైలెంట్ అయిపోయింది. అది చూసి జనాలు మొత్తం భయపడిపోయారు. అమ్మో, దేవుడి విగ్రహం నీళ్లలో పడిపోయిందా? ఇది చాలా అపశకునం, ఊరికి ఏదో కీడు జరుగుతోంది అని టెన్షన్ పడుతున్నారు. ఏం చేయాలో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అలాంటి టెన్షన్ వాతావరణంలో ఒక వ్యక్తి ధైర్యంగా ముందుకొచ్చారు. ఆయనే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించారు. మరి ఆ హీరో ఎవరో కాదు, మన అబ్దుల్ కలాం గారి ముత్తాత. ఆయన అసలొక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా చూడలేదు. వెంటనే చెరువులోకి దూకేశారు. నీళ్లలో మునిగిపోయిన విగ్రహాన్ని వెతికి జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చారు. ఇక్కడే మనమందరం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఆ హీరో కలాం గారి ముత్తాత. ఆయనొక ముస్లిం అయినా కూడా హిందువులు పూజించే దేవుడి విగ్రహాన్ని కాపాడటానికి ఆయన ఏమాత్రం ఆలోచించలేదు. అప్పుడు గుడివాళ్లు, అక్కడి జనాలందరూ ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్పారు. కలాం గారు చిన్నప్పుడు చూసిన ఈ చిన్న ఇన్సిడెంట్ మనకు లైఫ్కి సరిపడా ఒక పెద్ద మెసేజ్ ఇస్తుంది. ఏంటో అది చూద్దాం. చూడండి, మతమనేది మన నమ్మకం. కొన్నిసార్లు అది మనల్ని వేరు చేస్తుంది. కాని మానవత్వం అంటే హ్యుమానిటీ, అది మనందర్నీ కలుపుతుంది. ఆ రోజు కలాం గారి ముత్తాత చూపించింది తన మతాన్ని కాదు, తనలోని మంచితనాన్ని, మానవత్వాన్ని. ఓకే, ఒకసారి ఈ పాఠంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, రచయిత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, కథ జరిగిన ప్లేస్ రామేశ్వరం, మెయిన్ ఇన్సిడెంట్ చెరువులో పడిన విగ్రహాన్ని కలాంగారి ముత్తాత కాపాడటం. మరి దీనివల్ల మనకు తెలిసిన మెసేజ్ ఏంటి? మతాలకన్నా మానవత్వం, అందరూ కలిసి ఉండటం ముఖ్యమని. ఫైనల్గా ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం. మతం కంటే మనిషి, మంచితనం గొప్పది. అందరూ కలిసి ఉంటేనే సమాజం శాంతిగా ఉంటుంది. కలాంగారి చిన్నప్పుడు రామేశ్వరంలో సరిగ్గా ఇదే జరిగింది. ఈ మంచి ఆలోచన మనందరికీ ఒక స్ఫూర్తినిస్తుందని అనుకుంటున్నాను.